cell wall of a young plant cell, the primary wall is capable of growth, which gradually diminishes as the cell matures, and the secondary wall is formed on the inner side of the membrane. ఇవన్నీ కూడా రెడ్యూస్ అయిపోతాయి, ఎందుకంటే ఎంజైమ్స్ వీటిని బ్రేక్ చేయడం వల్ల ఈ రెడ్యూస్ అయిపోతాయి. రెడ్యూస్ అవ్వడం వల్ల సెల్ గ్రో అవుతుంది. సెల్ గ్రో అయ్యాక నెక్స్ట్ సెకండరీ లేయర్ దీని మీద ఫామ్ అవుతుంది. సెకండరీ లేయర్ అంటే మళ్ళీ పాలిమర్స్ యాడ్ అవుతాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ పాలిమర్స్, షుగర్ పాలిమర్స్ కాకుండా ఫ్యాట్ పాలిమర్స్ ఆర్ ఫినైల్ పాలిమర్స్ లాగా హార్డ్ పాలిమర్స్. The inner side of the membrane. In many plant cells, the secondary wall is formed by the new wall materials, lignin, suberin, pectin, cutin, and cellulose fibers. న్యూ పాలిమర్స్ యాడ్ అయ్యాయి, ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది సెల్ ఎక్స్పాన్షన్ కాదు, సెల్ ఒక రిజిడిటీ లేయర్. పైగా ఇవే పాలిమర్స్ మనకి S1, S2, S3 లేయర్స్ కింద ఫామ్ అవుతాయి. ఫస్ట్ లేయర్లో అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది, సెకండ్ లేయర్లో అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది, థర్డ్ లేయర్లో అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఉండడం వల్ల కంపాక్ట్నెస్ పెరిగిద్ది. రిజిడిటీ పెరగడం కోసం, స్ట్రెంగ్త్ కోసం ఇలా అరేంజ్ చేయబడ్డాయి. Some cell types like in xylem, secondary will exhibit unthickened areas called pits to support interfibrillary transport. ఇంతటి అరేంజ్మెంట్లో ఎక్కడో దిక్కున ఒక స్పేస్ ఉంటుంది అరేంజ్మెంట్లోనే. ఇంతటి అరేంజ్మెంట్లో ఆ స్పేస్ని యూజ్ చేసుకుని ప్లాస్మోడెస్మాటా, ఆ స్పేస్ని పిట్స్ అంటున్నాం. ఈ స్పేస్ని యూజ్ చేసుకుని ఇందులోంచి ప్లాస్మోడెస్మాటా సెల్ టు సెల్కి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సెల్ టు సెల్కి మనకి కనెక్షన్ ఏర్పడుతుంది. The middle lamella is the first formed layer of the cell wall and develops from the cell plate during cell division. మిడిల్ లామెల్లా అంటే సెల్ డివిజన్ అయినప్పుడు, అంటే ఒక సెల్ 2 సెల్స్గా మారాలన్నప్పుడు ఒక సెల్లో ఉండే కంటెంట్స్, వెసికల్స్ ఉంటాయి సెల్లో. ఈ వెసికల్స్ అన్నీ
ఎక్కడైతే డివిజన్ జరుగుతుందో అక్కడికి వచ్చి మనకి ఇలా ఏర్పడతాయి. ఇవన్నీ ఒక లైన్లో ఏర్పడడం వల్ల దీన్ని సెల్ ప్లేట్ అంటున్నాం. సెల్ ప్లేట్ అని అంటున్నాం. ఈ సెల్ ప్లేట్ ఇలా ఫామ్ అవ్వగానే వెసికల్ అంటే మామూలుగా వెసికల్ యొక్క అవుటర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఫాస్ఫో బైలిపిడ్ లేయర్. దీని యొక్క మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. మధ్యలో మెటీరియల్ ఉంటుంది, లైక్ పెక్టిన్. ఏదైతే సెక్రెట్ చేయాలనుకుంటున్నాయో ఆ పెక్టిన్ ఉంటుంది. సో ఈ వెసికల్ పెక్టిన్ తీసుకొస్తుంది. ఆ పెక్టిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ మెంబ్రేన్గా మారిపోతాయి. ఇవన్నీ మళ్ళీ ఈ అవుటర్ మెంబ్రేనే సింగిల్ మెంబ్రేన్గా మారిపోతుంది. దాని మీద పెక్టిన్ రిలీజ్ అవుతుంది. పెక్టిన్ దగ్గర కాల్షియం ప్రొడ్యూస్ అవుతుంది. కాల్షియం ప్రొడ్యూస్ అవుతే అదర్ సెల్ పెక్టిన్కి ఈ సెల్ పెక్టిన్కి మధ్యలో కాల్షియం అనేది అటాచ్ అవుతుంది. సో దీనిని కాల్షియం పెక్టేట్ అంటున్నాం. The middle lamella is first formed layer of the cell wall and develops from cell plate during cell division. It is the outermost layer. It is mainly composed of calcium pectate and holds as glue for. ఈ కాల్షియం పెక్టేట్ ఉండడం వల్ల నైబరింగ్ సెల్స్ని కాల్షియం ఉపయోగించి పెక్టిన్కి అటాచ్ అవి సెల్ టు సెల్ ఒక గ్లూ లాగా అటాచ్ అవుతుంది. గ్లూలా యాక్ట్ చేయడం వల్ల నైబరింగ్ సెల్స్ అటాచ్ అవుతాయి. The cell wall and middle lamella can be transversed to plasmodesmata which connects the cytoplasm of neighboring cells. ప్లాస్మోడెస్మాటా అనేది ఈ సెల్స్లో ఉన్న ఈ అరేంజ్మెంట్, ఈ పాలిమర్స్ ఉన్న అరేంజ్మెంట్ని యూస్ చేసుకుని మధ్యలో ఉన్న టైనీ స్పేసెస్ నుంచి ఈ ప్లాస్మోడెస్మాటా అనేది పాస్ అవుతూ సెల్ టు సెల్కి కనెక్షన్ ఏర్పడుతుంది. ప్లాస్మోడెస్మాటా అంటే టైనీ ట్యూబ్ అని, ఒక టైనీ ట్యూబ్ పాసింగ్ త్రూ ద పాలిమర్స్ connecting the neighboring cells.